హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఈరోజు నేను మండీ చేస్తున్నాను. మీ అందరు కూడా చూపిస్తాను మండీ ఎలా చేయాలి అని చెప్పేసి. ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నాను. నేను చంటని దగ్గరకు వచ్చాను. ఇది చంటని, అది నవ్య. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. సో ఇదే ఫస్ట్ టైం నరి దీన్ని చూడడం, ఈ కెమెరాని. అంటే ఇప్పుడు కెమెరా వచ్చింది, అది స్టార్ట్ లో ఉంది, గెలకకు దాన్ని. ఇది నరి వాళ్ళ చెల్లి. డిజేబుల్ 1, డిజేబుల్ 2. అది లీ గైస్. ఇది డిజేబుల్ 1, అది డిజేబుల్ 2. వీడియోని ఇలాంటి చిల్లర చేస్తున్నారు. మనం మండీ చేసుకోవడానికి మనకు ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ పెప్పర్ పౌడర్, పెప్పర్. సో ఇది అన్ని స్పైసెస్ ఉంటాయి కదా, అన్ని వేసి మిక్సర్ కొట్టాలి. మిక్స్ కొట్టడానికి వచ్చింది ఇది. దీంట్లో కొంచెం అల్లం, పసుపు, కారం, బిర్యానీ మసాలా అన్ని వేసి కలుపుకొని చికెన్ పీసెస్ కి రాసుకోవాలి. వెయిట్ మళ్ళీ చూపిస్తాను. ఇలా అల్లం వేయాలి, కావాల్సినంత, తగినంత అల్లం, వాట్ ఎవర్ గైస్ ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోండి. నువ్వు నన్ను చూపించినట్టు అవుతుంది అది. తగినంత. అబ్బా గైస్, ఈ వీడియో కష్టం గైస్. ఈరోజు నేను చూపించుకుంటాను. ఎంతమంది గైస్ ఉన్నారు అందులో? ఇలా ఒక చికెన్ ముక్క తీసుకోవాలి. దీనికి ఘాట్లు పెట్టాలి మనం. చికెన్కి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్న దాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీనికి అప్లై చేసుకోవాలి గైస్. పట్టించాలి. మై తెలుగు ఈస్ తెగులింగ్. ఇలా కక్కుర్తి బడి తక్కువ రాసుకోకండి, మంచిగా రాసుకోండి. అన్నయ్య చంటన్నయ్య వెనక నుంచి ఎక్కడిస్తున్నారు గైస్. ఇది ఎప్పుడు జరిగేది. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేయండి అన్ని ముక్కలకి. చాలా సింపుల్ బట్ టైం టేకింగ్ ప్రాసెస్. పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి మండి చేయాలంటే. అది నా దగ్గర ఉంది. ఓన్లీ వంటలోనే ఉంటుంది నా పేషెన్స్. రియాలిటీలో బయట ఏముండదు. ఇలా చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకున్నాక ఒక 20-30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టాక ఇది పరిస్థితి. ఇప్పుడు వీఆర్ ఆల్ సెట్ టు మేక్ మండీ. ఇందాక నేను మిక్స్ చేశాను కదా ఈ మిక్స్చర్, ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం సేపటి తర్వాత కొంచెం మసాలా అనేది పోతుంది కాబట్టి ఎక్స్ట్రా తీసి ఇలా రాసుకోవాలి మళ్ళీ. అలా యూ గాట్ ఇట్ గైస్. ఇలా మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో వాటర్ వేసేసి మనం ఇది అన్నం మాడిపోకుండా పెట్టుకునే ప్లేట్ ఉంటుంది, అంటే ఏదైనా ఇలా జాలి ఉండేది, హోల్స్ ఉండేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు వాటర్ హీట్ చేసుకున్నాక దీనిలో వచ్చే ఆవిరి పైన చిక్కీ పీస్ తీసుకొని ఇలా పెట్టాలి. ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న దానిపైన ఎయిర్ బయటకు వెళ్ళకుండా ఇలా పెట్టుకోవాలి. సో అది మంచిగా లోపలే బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక 10-15 మినిట్స్ పట్టవచ్చు ఒక పీస్కి. మన దగ్గర ఇది ప్లేట్ ఎంత పెద్దగా ఉంటే అన్ని ముక్కలు పెట్టుకోవచ్చు. మాది మీడియం సైజ్ కాబట్టి 2 పట్టాయి. ఇది మళ్ళీ ఓన్లీ థై పీసెసే, బ్రెస్ట్ పెట్టకూడదు. బ్రెస్ట్ పెడితే ఏమవుతుందంటే మనకి ఇలా మొత్తం మళ్ళీ మనం దీన్ని రోస్ట్ చేయాలి, అప్పుడు ముక్క గట్టిగా అవుతుంది. కాబట్టి ఓన్లీ లేత థైస్. ఇది వాటర్. మనం ఎప్పుడైతే ఇలా బాయిల్ చేస్తామో, బాయిల్ చేసుకున్నాక ఒక 2 ఆయిల్ 2 కాలాక కింద వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని తీసి ఇలా స్టోర్ చేసుకోవాలి. నాన్ సింక్లో నందా కాల్ చేయకు. సో ఇలా మొత్తం బాయిల్ అయ్యాక ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్న పీసెస్ని ఇప్పుడు ఫ్రై. సో ఇది ఫస్ట్ కాలింది. ఇలా అయిన పీస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనము మొత్తం డీప్ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నయ్యాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. కొంచెం కిచెన్ పిచ్చిగా ఉంటే అడ్జస్ట్ అయిపోండి. ఇలానే ఉంటుంది కిచెన్స్, నీట్గా పెట్టుకోం మేము. ఇలా డీప్ రోస్ట్ చేసుకోవాలి మంచిగా. క్యారమ్ ఆడుకుంటున్నాను. రైస్ నానబెట్టుకోవడం more than 1.5 hours అయిపోయింది. బాస్మతి రైస్.
ఇంత కలెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు కొంచెం బౌల్ పెట్టుకోవాలి రైస్ కోసం. దీంట్లో నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ స్టఫ్ అంతా అలా కొన్ని వేసుకోండి గైస్. ఇందాక ప్రాపర్గా చూపించడం అవ్వలేదు ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం, అది అవ్వట్లేదు. అందుకే కెమెరా పక్కన పడేసి వేసాను. నాకు చనిపోయింది, ప్లీజ్ ఇగ్నోర్ మీ. సో దీంట్లో మిర్చి వేసాను, ఆనియన్స్ వేయను. మిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ అలా కొన్ని బగారా స్పైసెస్ అవి వేసేసాను. ఇది ఫుల్గా ఒక 70% బాయిల్ అయ్యాక అప్పుడు రైస్ తీసి దాంట్లో వేయాలి. అండ్ మనకి ఎక్స్ట్రా కొంచెం మిగిలిన ఇది ఉంది కదా, ఇది కూడా కొంచెం దాంట్లో వేయండి, టేస్ట్ బాగొస్తుంది. ఇవి ఇంకా అవుతున్నాయి. ఇది ఒక్కటి మాత్రం మైక్రోవేవ్ చేసాము. చెత్త బాగా గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? చాలా గట్టిగా ఉందా? పిల్లలు మా మండి చేయడం అయిపోయింది, చూపిస్తాను. మొదలు ఏం చూపించలేదు, చూడు. మండి బాగుందని చెప్పండి. మీ అందరు కూడా హ్యాపీ మూన్ డే. చిట్టి గుండె గైస్, గుండె వచ్చింది గైస్. సో మేము ఇప్పుడు వెళ్ళి వైన్ తెచ్చుకుని చిల్ అవుతాం. బాయ్ బాయ్. ఇప్పుడు చంటనే రివ్యూ ఇస్తాడు మనకి, దాన్ని అది తీయాలి కదా. ఇప్పుడు నీ హానెస్ట్ రివ్యూ చెప్పండి, నిజాయితీగా. సాల్ట్ తక్కువైంది అంతే. బాగుందా బాగాలేదా చెప్పు. ఉప్పు లేదంట. తిను తినకముందు చెప్తున్నా. थोड़ा मायोनीज निकाल के लगा के चिकन मुक्का लेके దేవుడి को प्रे करके दिखाओ. ముక్క తింటూ మళ్ళీ దేవుడు అయింది. మామూలు ఫస్ట్ బుక్ ఎప్పుడైనా అలానే పెడతాను. थोड़ा సప్పగా రియాక్షన్ చెప్పు. బాగుంది. చూడ్డానికి తింటాను, తినడానికి కూడా చూడ్డానికి బాగాలేదు. బై హాఫ్లో నేను ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చాను. వీడియో తీయలేదు వచ్చేటప్పుడు, ఎందుకంటే కెమెరా బ్యాగ్లో పెట్టేశాను. సో అందుకు వీడియో తీయలేదు. ముక్కు బ్లాక్ అయిపోయింది. జస్ట్ 1 minute కింద నుంచి పైకి వచ్చేసరికి ఫుల్ బ్లాక్ అయ్యి హెడేక్ వస్తుంది. ఇప్పుడు ఇంకా గేమ్ ఆడుకోవాలి. గేమ్కి టైం అవుతుంది. ఏం గేమ్ అంటే పబ్జీ గైస్. చంట నేను నన్ను వదిలేసి ఒకడే ఆడుకుంటున్నాడు, నేను స్పెక్టేట్ చేస్తున్నాను. ఒకసారి అయిపోయాక మళ్ళీ మేమిద్దరం ఆడాలి అంతే గైస్. ఇంకా సో ఏమంటారు, ఆఫ్ వస్తే ఇలానే ఉంటుంది. ఏం చేయను, పడుకుంటాను, లెగుస్తాను, గేమ్ ఆడతాను, ఇంతే. ఇంతకు మించి ఏం చేయను. బట్ ఈరోజే అలా ఎందుకో వెళ్ళాలనిపించింది, వెళ్ళాను అంతే. నేను చాలా తక్కువ వెళ్తాను, వెళ్ళినప్పుడు ఇలా వ్లాగ్ యూస్ చేశాను అంతే. ఇప్పుడు గేమ్ ఆడుకోవాలి గైస్. బై బాయ్.